కడప ట్రాఫిక్ పోలీసులైన ఇన్స్పెక్టర్ డికే జావిద్ మరియు వారి సిబ్బంది ఎస్ఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ ప్రతాపరెడ్డి మరియు ఆర్టీఏ సిబ్బందితో కలిసి ఈ యొక్క జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఈరోజు అనగా 22/1/25 సాయంత్రం 4 గంటలకు కోటిరెడ్డి సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు పాదయాత్ర చేస్తూ ఈ ట్రాఫిక్ నియమాలు పాటించాలి మరియు ట్రాఫిక్ భద్రతా నియమాల గురించి వివరిస్తూ మైక్లో అవి యొక్క భద్రతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను అనౌన్స్ చేస్తూ ర్యాలీ చేయడం జరిగినది. దీనిలో ముఖ్యంగా శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మరియు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్టూడెంట్స్ దాదాపు 500 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ర్యాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, అదేవిధంగా అబ్స్ట్రక్షన్స్, ఇన్ఎక్స్పీరియన్స్తో చేసే డ్రైవింగ్, దీనివల్ల యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎటువంటి సంబంధం లేని రోడ్డు మీద నడుచుకొని పోతున్నటువంటి పాదచారులు కూడా దీనికి గురి అవుతున్నారు. రీసెంట్గా మన కడపలో 15 సంవత్సరాల బాబు 2 వీలర్ని అతివేగంగా నడిపి డివైడర్కు గుద్దుకొని తల భాగం బాగా డ్యామేజ్ అయ్యి కోమాలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో పేరెంట్స్ కూడా వారి యొక్క పిల్లల గురించి భద్రత తీసుకొని, అంటే జాగ్రత్తలు తీసుకొని వారికి రోడ్డు సేఫ్టీ గురించి వివరించాలని తెలియజేస్తూ, అదేవిధంగా పిల్లలకి మోటార్ సైకిల్ ఇవ్వకూడదని, 18 సంవత్సరాల తర్వాతనే మోటార్ సైకిల్ వారు నడపాలని, అదేవిధంగా పెద్దలైనప్పటికీ కూడా అజాగ్రత్తగా నడుపుతున్నటువంటి వారికి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నట్టు వారికి హెచ్చరిక చేస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీలో అనౌన్స్ చేస్తూ వెళ్ళడమైనది. దీనిలో పిల్లలందరూ కూడా, అంటే శ్రీనివాస కాలేజ్ స్టూడెంట్స్ పిల్లలు, నిర్మలా కాలేజ్ పిల్లలు కూడా పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ చాలా ఆనందంగా ఈ యొక్క మాసోత్సవాల్లో పాల్గొన్నారు. దీనివల్ల ప్రజలలో ఎంతో కొంచెం అవేర్నెస్ వస్తుంది అని, మరియు రోడ్ సేఫ్టీ పాటిస్తారని, మరియు యాక్సిడెంట్లు ఎంతో కొంచెం జరగడం తగ్గించవచ్చని భావనతో ఈ యొక్క మాసోత్సవాలు జరపడం జరిగింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది ఈ సిగ్నల్స్ గురించి తెలియక, సిగ్నల్స్ గురించి తెలిసినా కూడా వాటిని పెడచెవిని పెడుతూ వాటిని ఫాలో కాకుండా, పాటించకుండా ఇండిసిప్లైన్గా, అంటే నాకేమవుతుందిలే అనే ఉద్దేశంతో చాలా అజాగ్రత్తగా నడుపుతూ, అదేవిధంగా కొంతమంది వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ 3-4 కూడా అదే మోటార్ సైకిల్లో ఎక్కించుకొని వారి యొక్క లగేజ్ని హ్యాండిల్ మీద పెట్టుకొని ఎంతో ఇన్కన్వీనియంట్గా వెహికల్స్ నడుపుతూ వెళ్తున్నారు. ఇకపోతే లేడీసు లూజ్ క్లాత్లు వేసుకొని వారి యొక్క శారీ 2 వీలర్కు చుట్టుకొని జరిగే ప్రమాదాల గురించి కూడా అందరికీ అవేర్నెస్ ఇస్తూ, ముఖ్యంగా ఈ రోడ్డు మీద వెళ్తున్న పాదచారులు కూడా నడుచుకొని పోయేటప్పుడు రోడ్డుకు ఆపోజిట్లో, అంటే కుడివైపునే నడుస్తూ పోవాలని, ఎందుకంటే దీనివల్ల వెహికల్ ఏ విధంగా వస్తోందని అబ్జర్వ్ చేస్తారు, అంతేకాకుండా తగు జాగ్రత్త తీసుకుంటారు అనే ఉద్దేశంతో చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు మరియు స్త్రీలు ఇన్ఎక్స్పీరియన్స్తో, లైసెన్స్ ఉన్నప్పటికీ ఇన్ఎక్స్పీరియన్స్తో రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ, బండి డ్రైవ్ చేసేటప్పుడు కానీ వెళ్తూ యాక్సిడెంట్లు గురి అవుతున్నారు. ముఖ్యంగా
ఆటో డ్రైవర్సు, ట్రాక్టర్ డ్రైవర్సు ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్కి పాల్పడుతున్నారు. వాటి గురించి కూడా అవేర్నెస్ ఇస్తూ ప్రతిరోజు ఎవ్రీ మినిట్ ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి అనే విషయము, అదే కాకుండా ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్మెట్ గురించి తెలియజేస్తూ, ఎందుకంటే లాస్ట్ 3 monthsలో దాదాపు 667 మంది హెడ్ ఇంజురీస్నే చనిపోయారు ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే. సో పట్టణంలో అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడడం వల్ల ఈ హెడ్ ఇంజురీస్ అయ్యే వాళ్ళను తగ్గించవచ్చు. అంతేకాకుండా బైక్ నడుపుతున్న వారే కాకుండా బైక్ వెనకల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరిస్తే ఈ యొక్క ప్రమాదాల నుండి వారిని కాపాడుకోవచ్చని తెలియజేయడమైంది. ఇకపోతే ఈ లాంగ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు మధ్య మధ్యలో బ్రేక్లు ఇస్తూ కొద్ది రిలాక్స్ అయ్యి డ్రైవింగ్ చేస్తే చాలా బాగుంటుంది. లేదంటే ఈ లాంగ్ డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువగా అలసిపోయి ఆ యొక్క అలసటలో నిద్రించడము లేదా కంట్రోల్ సరిగా లేకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతాయి అనే ఉద్దేశంతో మనం అందరికీ వారికి అవేర్నెస్ ఇస్తున్నాము. ఇకపోతే ఈ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరూ తమ యొక్క బాధ్యతగా తీసుకొని ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇలాంటి ర్యాలీలు ఎన్నో జరపాలని కూడా వాళ్ళు కోరుకున్నారు. ఈ యొక్క కాలేజ్ యాజమాన్యం, నిర్మలా కాలేజ్ యాజమాన్యం మరియు శ్రీనివాస ఫార్మసీ కాలేజ్ యాజమాన్యం కూడా మంచి తోడ్పాటు ఇచ్చారు. వీరి యొక్క సహకారంతో మేము ఫ్లెక్సీలు